హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి. అది గ్లోబల్ స్టార్ అయినా మరో స్టార్ హీరో అయినా సరే. అందుకే గేమ్ చేంజర్లో చరణ్, డాకు మహారాజ్లో బాలయ్య డిఫరెంట్ గెటప్స్లో ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి గెటప్స్లో ఎవరి గెటప్ ఆడియన్స్కి ఎక్కువ నచ్చుతుంది? ఒక్క హీరో ఒక్క గెటప్ కాదు, సినిమా మీద బోర్ కొట్టకుండా రకరకాల గెటప్స్ ట్రై చేస్తున్నారు హీరోలు. స్పెషల్లీ సంక్రాంతి సినిమాలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ డిఫరెంట్ గెటప్స్ లో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లో చరణ్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నారు. డాకు మహారాజ్ లో బాలకృష్ణ 2 గెటప్స్ లో కనిపించబోతున్నారు. అయితే వీళ్ళిద్దరూ అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఇద్దరిని ఎంగేజ్ చేసేలా గెటప్స్ ప్లాన్ చేస్తున్నారు. జనవరి 10th థియేటర్లలోకొస్తున్న గేమ్ చేంజర్ లో చరణ్ నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఒక నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ కి రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యాక్షన్ డ్రామాగా గేమ్ చేంజర్ ఉండబోతోందని ఇప్పటికే స్టోరీ హింట్ ఇచ్చేసింది టీం. అయితే ఈ సినిమాలో యంగ్ లుక్ లో స్టూడెంట్ రోల్ కూడా చేస్తున్నారు చరణ్. దీనితో పాటు పోలీస్ ఆఫీసర్ గా కూడా ట్రైలర్ లో కనిపించారు. ఇక మిగతా రోల్స్ ఎలా ఉన్నా అసలు సినిమాలో హైలైట్ అయ్యేది, సినిమా అయ్యాక కూడా గుర్తుండేది అప్పన్న క్యారెక్టర్ అని చెప్తోంది టీం. రెట్రో లుక్ లో పల్లెటూరి క్యారెక్టర్లో అప్పన్నగా రామ్ చరణ్ అదరగొట్టారని, అసలు సినిమాకి ఇదే అట్రాక్షన్ అని టాక్ నడుస్తోంది. బాలకృష్ణ కూడా డాకు మహారాజ్ లో డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. బాబీ బాలకృష్ణ కాంబినేషన్ లో ఈ నెల 12న థియేటర్లలోకొస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో డాకుగా పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తూనే మరోవైపు ప్రెజెంట్ జనరేషన్ లుక్ లో కూడా కనిపిస్తూ అసలు సినిమా స్టోరీ ఏంటా అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ లుక్ లో కంటే డాకుగా బాలయ్య ఇంకా ఇంటెన్స్ యాక్టింగ్ తో అదరగొడతారని, హైలైట్ అయ్యేది ఈ క్యారెక్టరే అంటూ జోసెం చెప్తున్నారు ఫ్యాన్స్. ఇండియన్ సినిమాని సౌత్ సినిమా టేక్ ఓవర్ చేస్తోందని బాలీవుడ్ జనాలే అంటున్నారు. 2023, 2024లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమాలు ఏ రేంజ్ లో దుమ్ములేపాయో, ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాయో హిందీ సినిమా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మరి ఈ సంవత్సరం అయినా బాలీవుడ్ సౌత్ సినిమాలకి పోటీ ఇస్తుందా? బాక్సాఫీస్ దగ్గర పికప్ అవుతుందా? సౌత్ మూవీ అయిన పుష్ప 2 నెల రోజుల నుంచి బాలీవుడ్ దగ్గర కలెక్షన్ల తాండవం చేస్తోంది. 800 కోట్లకు పైగా కలెక్షన్లతో హిందీ మార్కెట్లో దుమ్ము లేపేస్తున్నాడు అల్లు అర్జున్. దాంతో 2 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేని బాలీవుడ్ కి హిందీ సినిమాలు ఈ రేంజ్ లో సౌత్ కంటెంట్ కి పోటీ ఇవ్వగలవా లేవా అని డౌట్లు పడుతున్నారు బాలీవుడ్ జనాలు. అయితే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నట్టే కనిపిస్తోంది బాలీవుడ్ లో. సౌత్ నుంచి ఈ వారంలో చరణ్ గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే జనవరి 17న కంగనా ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. ఎమర్జెన్సీతో పాటు లేటెస్ట్ గా 4-5 సినిమాల అప్డేట్స్ ఇచ్చి సాలిడ్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు బాలీవుడ్ మేకర్స్. వీటిలో 10 సినిమాల నుంచి వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అక్షయ్ కుమార్ స్కైఫోర్స్ మూవీ ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపిస్తూ ఉండడంతో ఈసారి అక్షయ్ కి పక్కా హిట్ అంటున్నారు. అక్షయ్ కుమార్ సినిమా రిపబ్లిక్ డే కి మ్యాచ్ అయ్యే పేట్రియాటిక్ కంటెంట్ తో రిలీజ్ అయి వారమైందో లేదో పవర్ఫుల్ యాక్షన్ తో ఈ నెల 31న దేవా థియేటర్లలోకొస్తున్నాడు. షాహిద్ కపూర్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవా పవర్ఫుల్ యాక్షన్ కాప్ స్టోరీగా రాబోతోంది. కబీర్ సింగ్ తో మంచి మార్కెట్ క్రేజ్ సంపాదించుకుని ఫర్జీతో ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న షాహిద్ దేవాతో మరో సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడంటూ పాజిటివ్ వైబ్ తో ఉన్నారు జనాలు. ఫిబ్రవరిలో తెలుగులో చిన్న సినిమాలే ఉన్నాయి కాబట్టి పుష్ప 2 కోసం పోస్ట్ పోన్ అయిన విక్కీ కౌశల్ మూవీ చావాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. విక్కీ కౌశల్, రష్మిక లీడ్ రోల్స్ లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చావాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. అదీకాక నార్త్ లో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్స్ రాబట్టే ఛాన్స్ ఉన్నట్టే కనిపిస్తోంది. మార్చిలో అసలు సిసలు ఫేస్ హాఫ్ కి రెడీ అవుతోంది అటు బాలీవుడ్ ఇటు సౌత్. ఎందుకంటే మార్చిలోనే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతోంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేయకపోయినా ఎన్డీఏ దెబ్బకి పవన్ కళ్యాణ్ నార్త్ మొత్తం పరిచయం అయ్యారు. సో మార్చి 28న హరిహర వీరమల్లుకి మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మార్చి 30న ఈద్కి బాలీవుడ్ జనాల ఎంటర్టైన్మెంట్ కరువు తీరిపోయేలా సల్మాన్ ఖాన్ సికందర్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న భాయ్కి సికందర్తో ఆ కోరిక నెరవేరుతుంది అంటున్నారు ఫ్యాన్స్. ఇక సమ్మర్ లో కూడా సౌత్ బాలీవుడ్ పోటీ గట్టిగానే కనిపిస్తోంది. సౌత్ సినిమాలతో పాటు నార్త్ కూడా సాలిడ్ కంటెంట్ తో బరిలోకి దిగుతోంది. ఏప్రిల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అవుతోంది. అయితే ఏప్రిల్లోనే సన్నీ డియోల్ జాట్ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. గదర్ 2తో రికార్డులు బద్దలు కొట్టిన సన్నీ డియోల్ మరోసారి పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు జాట్ మూవీలో. అందుకే ఈ సినిమా మీద కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏప్రిల్లో ప్రభాస్ సన్నీ డియోల్ పోటీ మధ్య సూర్య రెట్రో మూవీ రిలీజ్ అవ్వబోతోంది. సర్ఫిరా మూవీతో బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా పరిచయమైన సూర్య రెట్రోతో ఆకట్టుకోబోతున్నారు. ఈ సమ్మర్లోనే పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ 12వ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. అంతేకాకుండా మే 1కి రజనీకాంత్ కూలీ మూవీ థియేటర్లలోకి దిగుతోంది. ఇక కమల్ హాసన్ థగ్ లైఫ్ ని జూన్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తుంటే అదే నెలలో హౌస్ఫుల్ 5ని థియేటర్లలోకి భారీ అంచనాలతో దింపుతున్నారు మేకర్స్. ఆగస్టులో మాత్రం సౌత్ కంటెంట్ కంటే బాలీవుడ్ లో మోస్ట్ అవైటింగ్ మూవీ రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వార్ 2 ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా అటు బాలీవుడ్ కి ఇటు సౌత్ కి ఇంట్రెస్టింగ్ మూవీ కాబోతోంది. సెప్టెంబర్ 25న మోస్ట్ వెయిటింగ్ మూవీ అఖండ 2 థియేటర్లలోకి వస్తోంది. అక్టోబర్ 2న రిషబ్ శెట్టి హీరోగా కాంతారాకి ప్రీక్వెల్ మూవీ రిలీజ్ అవబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమాగా తెరకెక్కుతున్న విజయ్ 69వ మూవీ అక్టోబర్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ టైంలోనే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ రిలీజ్ అవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ గ్యాప్ లో కన్నడ నుంచి యష్ మోస్ట్ అవైటింగ్ మూవీ టాక్సిక్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది. కేజీఎఫ్ తో రికార్డులు సెట్ చేసిన యష్ ఎంట్రీ ఇస్తే ఆ టైంలో బాలీవుడ్ లో సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ లేదు. అయితే ఇయర్ ఎండ్ కి మాత్రం సాలిడ్ యాక్షన్ తో అల్ఫా రాబోతోంది. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ లో భాగంగా డిసెంబర్ 25న క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. ఇలా ఇప్పటివరకు సౌత్ కంటెంట్ తో పోలిస్తే షారుఖ్ ఈ ఇయర్ థియేటర్లోకొచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మరి సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు మిగిలిన సినిమాలు సౌత్ నుంచి వచ్చే బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ పాన్ ఇండియా సినిమాల్ని ఎలా ఫేస్ చేస్తాయో చూడాలి. సంక్రాంతి సినిమాల ప్రమోషన్ల హడావిడి నడుస్తూనే ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాలు పెద్ద పెద్ద ఈవెంట్లతో సందడి చేస్తుంటే జస్ట్ డిజిటల్ ప్రమోషన్లతోనే హడావిడి చేస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇప్పటికే పాటలతో అదరకొడుతున్న వెంకటేష్ అండ్ టీమ్ ట్రైలర్తో అంచనాల్ని మరింత పెంచేసింది. మరి ఈ సినిమా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తుందా? వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్నాం సినిమా జనవరి 14న థియేటర్లలోకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఏ ఈవెంట్ చేయని టీం లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో సందడి చేసింది. నిజామాబాద్ లో భారీగా జరిగిన ఈ ఈవెంట్ తో ఇప్పటివరకు సంక్రాంతికొస్తున్నాం సినిమా మీదున్న హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. సంక్రాంతికొస్తున్నాం ట్రైలర్ సినిమా మీదున్న అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పటివరకు జస్ట్ కామెడీ అనుకున్న జనానికి సాలిడ్ స్టోరీ కూడా ఉందని హింట్ ఇచ్చేసింది టీం. వెంకటేష్ ఘర్షణ స్టైల్లో పోలీస్ వైబ్స్ ఇవ్వడంతో సినిమాకి కావలసిన క్లాసీ టచ్ వచ్చేసింది. దీనికి తోడు అటు మీనాక్షి, ఇటు ఐశ్వర్య రాజేష్ తో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసిక్ మూవీని గుర్తు చేస్తోంది సంక్రాంతికొస్తున్నాం సినిమా. అందుకే ఇది కంప్లీట్ వెంకటేష్ జానర్ అని, గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. సంక్రాంతి రేసులో చరణ్, బాలకృష్ణ సినిమాలతో పోటీపడి మరీ థియేటర్లలోకొస్తున్నారు వెంకటేష్. మిగిలిన సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ కాబట్టి ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అయ్యేది సంక్రాంతికొస్తున్నాం సినిమాని అంటూ వెంకటేష్ ఫ్యాన్స్ ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఇక సంక్రాంతికి మంచి ట్రాక్ రికార్డు ఉన్న దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గానీ పాజిటివ్ వైబ్ ఉంటుంది. అందుకే సంక్రాంతికొస్తున్నాం సినిమా అటు దిల్ రాజుకి, ఇటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న డైరెక్టర్ గా అనిల్ కి, సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ కి సాలిడ్ సక్సెస్ ఇస్తుందని అంటున్నారు అభిమానులు. వైరల్ అవుతున్న దీపిక బర్త్డే వీడియో, సోనూ సూద్ ని సపోర్ట్ చేస్తున్న మహేష్, ఫిలిం సిటీలో పనిచేస్తున్న ఫౌజీ, మంగళగిరిలో బిజీగా ఓజీ, ఫిలిం సిటీలో షూట్ చేస్తున్న అఖిల్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం.
దీపికా పదుకొన్ బర్త్డే సందర్భంగా కల్కి టీం రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు, సోను సూద్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సోను డైరెక్షన్ లో తెరకెక్కిన ఫతే సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మహేష్ బాబు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ మంగళగిరిలో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. అఖిల్, మురళీ కిషోర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాతో పాటు రజనీకాంత్, నాగార్జున హీరోలుగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న కూలీ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అల్లరి నరేష్ అప్కమింగ్ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతూ ఉంటే, నిఖిల్ స్వయంభూ సినిమా షూటింగ్ మాత్రం భూత్ బంగ్లాలో జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, కోన నీరజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుసు కథ సినిమా షూటింగ్ శంషాబాద్ లో కంటిన్యూ అవుతోంది. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కానిస్టేబుల్ సినిమా టీజర్ ని డైరెక్టర్ త్రినాథ్ రావు రిలీజ్ చేశారు. ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.